ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ ఆఫీస్ దగ్గర జనాలు బారులు తీరారు. గ్యాస్ దొరకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తున్న హోటల్స్పై సివిల్ సప్లై అధికారులు దాడులు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 70కి పైగా గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ పై తీవ్ర ప్రభావం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కూడా వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్లో వారంతా కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరకక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటు సామాన్యులు మాత్రం బుక్ చేసినటువంటి గ్యాస్ కూడా దొరకక ఇబ్బంది పడుతూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ ఆఫీస్ దగ్గర నిన్న ఈ రోజు జనమంతా బారులు తీరి బుక్ చేసినటువంటి గ్యాస్ ను కూడా సరఫరా చేయడం లేదు, సరఫరా చేయాలంటూ వారి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వరంగల్లో డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తున్నటువంటి హోటల్స్ పై సివిల్ సప్లై అధికారులు దాడులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు మాత్రమే హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేట్ సంబంధించినటువంటి హాస్టల్ నిర్వాహకులు వాడాలి. కానీ సామాన్య డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఇంటికి మాత్రమే వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొంతమంది బ్లాక్ లో ప్రైవేట్ హోటల్స్ కావచ్చు, మిగతా రెస్టారెంట్లు, హాస్టల్ సంబంధించిన వ్యక్తులంతా కూడా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతుంటే గుర్తించి నిన్న ఒక్కరోజే 70కి పైగా గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, చమురు ధరలు, సిఎన్జి సంబంధించిన ధరలు పెట్టిన నేపథ్యంలో కూడా సామాన్యులకుతో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి అయితే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ప్రధానంగా ప్రైవేట్ హాస్టళ్లు, రెస్టారెంట్లు, హోటల్స్, కర్రీ పాయింట్స్, ఇతర హోటల్స్ అన్ని కూడా ఏ వంట చేయాలన్నా ఎక్కువ గ్యాస్ అవసరం పడుతుంది. మార్నింగ్ టిఫిన్, దోశ, పూరి, ఇడ్లీ ఇటువంటి వంటలకు అవసరం, లేదంటే మధ్యాహ్నం లంచ్ సంబంధించినటువంటి వంటలు చేయాలన్నా కూడా గ్యాస్ ఎక్కువ అవసరం పడుతుంది. గ్యాస్ దొరకగా హోటల్ సంబంధించిన వారంతా కూడా ఇలానే పరిస్థితులు కంటిన్యూ అవుతే ముందు హోటల్, రెస్టారెంట్లు మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్ సరఫరా అయ్యేలాగా చూడాలంటూ రెస్టారెంట్ వారికి చెప్పినటువంటి పరిస్థితి. సామాన్య జనం కూడా గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఓటీపీ పద్ధతితో అసలు గ్యాస్ రావట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఏజెన్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్లి గ్యాస్ల కోసం అయితే వేస్తుండే దృశ్యాలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఇక్కడ కర్రీ పాయింట్ నడుపుకుంటున్నామండి. ఈ గ్యాస్ కొరత వల్ల మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఒక 3-4 డేస్ నుంచి మాకు మా వర్కర్లు ఈ కర్రీ పాయింట్ నమ్ముకొని పని చేసుకునే వాళ్ళకి జీవనోపాధి ఇది అయిపోయింది. ఇటు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మాకున్న రెగ్యులర్ కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. బయట ఎక్కడ హోటల్స్ లేక వాళ్ళు ఇక్కడ మా గ్యాస్ లేక అన్ని హోటల్స్ బంద్ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా బంద్ పెట్టే పరిస్థితి ఒకటి ఉంది. మాకు అందుబాటులో ఇవన్నీ లేక ఈ డీలర్ దగ్గర నుంచి సప్లై లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో పూర్తి వివరాలు మాకు లేవు. తర్వాత మేము ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇబ్బంది పడాలనేది అర్థం కాకుండా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామండి. కొంచెం ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడే మార్గం ఏదైనా ఉంటే కొంచెం చూడండి సార్. అదే మేము ప్రాధాయపడుతున్నాం మిమ్మల్ని. ఈ యుద్ధాలు వీటి వల్ల సిలిండర్లు ఆగిపోయి మాకు సప్లై లేదు అని చెప్పేసి అంటున్నారు. మేము రెగ్యులర్గా పాత రేట్లకి కర్రీస్ అమ్ముకుంటున్నాం, కానీ మాకు బయట ఏదైనా దొరుకుతున్నా కూడా రేట్ ఎక్కువ అంటున్నారు. అవి కూడా దొరకని పరిస్థితి ఉంది ఇప్పుడైతే. గ్యాస్ సప్లై లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. గ్యాస్ రాకపోవడం వల్ల షాప్ బంద్ చేసే పరిస్థితి ఉంది. 1900 గ్యాస్ 2200 అయింది. ఇంకా 500 ఎక్స్ట్రా పెడదామన్నా కూడా గ్యాస్ లేని పరిస్థితి ఉంది. ముందే మాకు చికెన్ రేట్ అది పెరగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ గ్యాస్ తరగడం వల్ల షాప్ బంద్ చేసే పరిస్థితి ఉంది. గ్యాస్ గురించి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము గ్యాస్ ఎప్పటి లెక్కనే ఆన్లైన్లో బుక్ చేస్తే ఆన్లైన్ ఎన్నిసార్లు చేసినా కానీ బుక్ అయితే లేదు. ఈ బుక్ అయితే లేదని ఆఫీస్కి వస్తే ఆఫీస్లో కూడా వాళ్ళు మేము చేసేది ఏమి ఉండదు, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఒకటి కాకపోతే 2 సార్లు 4 సార్లు ట్రై చేసుకోండి, బుక్ చేసుకోండి, కానీ మా దగ్గర ఏమి ఉండదు, మా దగ్గర బుకింగ్ చేస్తే ఉండదు, మా దగ్గర బుక్ కాదని అంటున్నారు వాళ్ళు సాగుగా. ఆఫీస్కి వస్తే ఈ ప్రాబ్లం ఆన్లైన్లో బుక్ చేద్దామంటే ఆ విధంగా స్విచ్ ఆఫ్ ఉంటుంది. మాకు గ్యాస్ తోటి ప్రాబ్లం అవుతుందండి. ఏం చేయాలో అర్థమవుతలేదు. అదే ఇప్పుడు మాకు ఏం తెలుస్తలేదు. ఇప్పుడు అదే వాళ్ళ అయిపోయింది వస్తే